ఎంతో గౌరవంగా ప్రతి ఒక్కరికి ఆదర్శపాత్రులుగా ఉండే మన ఉపాధ్యాయులకు సంబంధించి ఆ ఉపాధ్యాయులు ఎవరైతే విద్యార్థుల భవిష్యత్తును భావిత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఏదైతే ప్రయత్నం చేస్తారో మన ఉపాధ్యాయులకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వారికి ఒక అవకాశం కల్పిస్తూ చట్టసభలలో వారు వెళ్ళి తమ సమస్యలను అలాగే విద్యార్థుల పట్ల ఏదైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యలను బహిర్గతం చేయడానికి చట్టసభలలో వారికి అవకాశం కల్పిస్తూ పెద్దల సభగా గుర్తించబడ్డ ఏదైతే ఉన్నదో దాన్ని స్థాపించారు. ఆ స్థాపించిన ఏదైతే ఉన్నదో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా మంచి పరిణామం. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఈ చట్టసభలలో ఉపాధ్యాయులకు సంబంధించిన కేటాయించిన సీట్లలో ఉపాధ్యాయులే వెళ్తున్నారా, లేక ప్రైవేటు సంస్థలో పనిచేసే రియల్ ఎస్టేటర్లు కానీ ఓ పార్టీలకు సంబంధించిన ఎవరైతే రిప్రజెంటేషన్ చేస్తున్నారో వారే కానీ బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన వారే కానీ వాళ్ళు వెళ్తున్నారా? అసలు వాస్తవానికి చట్టసభలలో ఒక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం అర్హత ఉండాలి? ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించిన ఓటు వేయాలంటే అతనికి అర్హత 3 సంవత్సరాల పాటు అతను సర్వీస్లో ఉండాలి. దానికి తోడు డిఈఓ ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారి, ఆ అధికారితోని కూడా దాని మీద అఫిలియేట్ చేసి ఉండాలి, దాని మీద ముద్ర వేసి ఉండాలి. ఎస్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ అస్ ఫ్రమ్ పాస్ట్ 3 years అని. అలాంటిది ఈరోజు ఏ చట్టసభలలో ఎవరైతే అభ్యర్థులుగా నిలబడుతున్నారో వారి క్రైటీరియా ఏంటి, వారు ఎలా వచ్చారు, ప్రభుత్వ ఉద్యోగస్తులేనా లేకుంటే ప్రైవేటు సంస్థలలో పనిచేసేవారేనా? ఈ విషయంపై చర్చించడానికి ఈరోజు రాబోయే 27th February నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే నిర్వహించబోతున్నదో ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్, దానికి సంబంధించింది ఈరోజు మన చర్చాంశం. అదే చర్చ, ఉపాధ్యాయులు ఎంతో గౌరవప్రదంగా ఉండే ఉపాధ్యాయులు తన సమస్యల పట్ల పరిష్కరించడానికి ఏదైతే చట్టసభలలో వెళ్తున్నారో వారు సరైన పద్ధతిలో వెళ్తున్నారా, వారికి తోడ్పాటుగా వేరే ఎవరైనా పార్టీలు కావాలనే తన రాజకీయ పెత్తనం కోసం, తనకు ఓట్ల లబ్ధి సాధించడం కోసం, తన సంఖ్య బలాన్ని పెంచడం కోసం వారిని చట్టసభలలో పంపిస్తున్నారా అనే విషయంపై ఈరోజు చర్చించడానికి ఫోర్సైజ్ టీవీ అయితే నిర్మించిన కార్యక్రమంలో మొదటిసారిగా ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అందరికీ. ప్రధానంగా మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. నమస్తే జమీల్ జీ. అలాగే ఎనలిస్ట్గా ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి, మనకు సంబంధించిన విశ్లేషించడానికి లైవ్లో ఉన్నారు. అలాగే కేఎస్ నందు PTWA అధ్యక్షులైనటువంటి నందు గారు కూడా మనతో ఉన్నారు. అలాగే మన మిత్రుడు బడ్డం డానియల్ గారు కూడా, అలాగే కన్నూరి లక్ష్మణరావు గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఇందులో భాగంగానే ఇంకా యాక్చువల్లీ కోదండ రామ్ గారు కూడా ఈరోజు మనతోటి పార్టిసిపేట్ కానికి రావాల్సి ఉన్నది. కాకపోతే అనారోగ్యంతో మెడికల్ చెకప్ గురించి అతను నిమ్స్లో వెళ్ళారు కాబట్టి కొద్దిసేపట్లో మరొక వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఆ మెడికల్ చెకప్ తర్వాతనే మనకు తెలుస్తుంది. సోడా వెంకటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ యాక్టివిస్ట్ ఎవరైతే గతంలో ఎన్నికల బరిలో ఉన్నారో అతను కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఇంకొకటి అబ్బా సిపిఐఎం నేత కూడా మనకు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారని మనం భావిస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే శ్రీపాల్ రెడ్డి గారు, పిఆర్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీపాల్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ మనం ఎనాలిసిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారితో మొదలుపెట్టే ముందు మన డాక్టర్ సుధాకర్ శర్మ గారితో అసలు వాస్తవానికి చట్టసభలలో ఉపాధ్యాయుల పెద్దల సభ అని చెప్పే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు. థ్యాంక్ యూ జమీల్ జీ. నిజంగా ఈరోజు మీరు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని తీసుకున్నారు, అందుకు మీకు మొట్టమొదలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ వెల్ అండ్ ట్రూ దట్ ది క్వశ్చన్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ క్లియర్. నిజంగా మనం పెద్దల సభకి
ఎవరిని పంపిస్తున్నాం, ఎలా పంపిస్తున్నాం, విధి విధానాలని ఎంతవరకు పాటిస్తున్నాం అనేటువంటి అంశంపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఫోర్సైట్స్ టీవీ ఇటువంటి చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావడం ముదావహం. టీచర్స్ ఆర్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఎనీ సొసైటీ, బీట్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్. ఎక్కడ కూడా ఉపాధ్యాయులే రేపటి తరాన్ని నిర్మించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వారు అని అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి టీచర్స్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందువల్ల అంటే రాజకీయానికి అతీతంగా పెద్దల సభను మనం నిర్మించుకుంటే ఆ పెద్దల సభకు కూడా రాజకీయపు పోకడలు, అలాగే రాజకీయాల యొక్క రంగు, రుచి, వాసన ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ కలిసి కనపడడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అది అంత మంచి నేపథ్యం కాదు. ఎందువల్ల అంటే ఆ సభకు ఉన్నటువంటి మర్యాద, ఆ సభకు ఎవరు వెళ్ళాలి అంటే సచ్చీలత, సమన్వయత్వం, అలాగే మేధాశక్తి, అలాగే సమాజ సేవాభావం ఎవరికైతే మెండుగా నిండుగా ఉంటుందో అటువంటి వారు ఆ సభలో కనుక ఉంటే అది అలంకారప్రాయంగా ఉంటూ అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి సభ నిర్వహణ, అలాగే వారు చేసే సూచనలను రాష్ట్రానికి హితకరంగా ఉంటుందనేటువంటి పూర్వం ఏదైతే ఆలోచన ఉందో అది నిర్విఘ్నంగా కొనసాగింపబడుతుంది. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే భిన్నమైన పోకడలు, వ్యత్యాసమైనటువంటి ధోరణులు, అలాగే అనైతికమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఇందులో చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చాలామంది ఆనరబుల్ డిగ్నిటరీస్ను కూడా ఈ చర్చకు ఆహ్వానించాం. వారి యొక్క సూచనలని, సలహాలని తీసుకుంటూ అసలు ఎటువంటి మనం విజ్ఞప్తి ప్రభుత్వానికి చేయొచ్చు అనేటువంటి ఒక కార్యాచరణ కూడా మనం బై ది ఎండ్ ఆఫ్ దిస్ డిబేట్ వీ విల్ అరైవ్ అట్. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ గారు, ఈరోజు ఏదైతే ఫోర్సైట్స్ టీవీ ఇనిషియేట్ తీసుకొని ఈ చట్ట సభలలో, పెద్దల సభలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, దానికి రాజకీయ పార్టీలు వీరిని చట్టసభలలో వీరికి వెళ్ళడానికి సహకరిస్తున్నాయా, ఏ సమస్యల పట్ల అయితే మనం అనుకున్నామో ఆ సమస్యలను సరైన పరిష్కార దిశగా వీళ్ళు తీసుకుంటున్నారా అనే విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి అవకాశాలు లేవు. ఉపాధ్యాయులు నాకేం రాజకీయాలతో సంబంధం లేదు అని చెబుతూనే ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆదేశాలతోనే వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. మనమేమి దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరన్నట్టు ఏమిటంటే పెద్దల సభ అన్నప్పుడు అటు పార్లమెంటులో రాజ్యసభ కానీ, ఇటు అసెంబ్లీలో శాసన మండలి కానీ ఇవి పెద్దల సభలు అంటారు. పెద్దల సభలు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు ఆ యొక్క ప్లేస్లో కూర్చొని ఒకవేళ ఏదైతే అసెంబ్లీలో అయితే శాసనసభ ప్రవేశపెట్టే బిల్లులలో ఏదైనా ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని పరిశీలించి తగు సూచనలు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా వ్యవహరించాలి. ఏది? ఈ యొక్క శాసన మండలి, అలాగే పార్లమెంటులో రాజ్యసభ. అలాంటి శాసన మండలికి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకున్నా, టీచర్ల ద్వారా ఎన్నుకున్నా, లేదా గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎన్నుకున్నా వాళ్ళు విజ్ఞానవంతుల కింద లెక్క. ఇప్పుడు చట్టంలో ఏం చెబుతుంది? ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చదువే అక్కర్లేదు, ఎంపీగా పోటీ చేయాలంటే చదువే అక్కర్లేదు. మన రాజ్యాంగంలో పెట్టనే లేదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అట్లాంటప్పుడు చదువురాని వాళ్ళు శాసనసభ్యులు అక్కడ కూర్చొని వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తారేమో ఆ తప్పులు సరిదిద్దడానికి అని చెప్పి మండలి ఉంటుంది. అక్కడే పార్లమెంట్లో అయితే రాజ్యసభ ఉంటుంది. ఆ బిల్లు ఒకటి పాస్ కావాలి అంటే శాసనసభలో మండలికి రావాలి. మండలి కూడా ఆమోదిస్తేనే అది చట్టం అవుతుంది. ఒకవేళ మండలి 2 సార్లు తిరస్కరిస్తే మళ్ళీ శాసనసభ ఆమోదించి చట్టం చేసుకోవచ్చు. అది వేరే అంశం. అది ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చి శాసన మండలి ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షములో శాసనసభ నడుస్తూ ఉన్నప్పుడు కావాలని వాళ్ళు వ్యతిరేకిస్తే
అది మళ్ళీ చట్టం కాకుండా ఆగిపోకూడదని ఒక ప్రొవిజన్ పెట్టారు. 2 సార్లు తిరస్కరిస్తే 3వసారి శాసనసభ ఆమోదించి చట్టం చేసుకోవచ్చు. ఏది ఏమైనా శాసన మండలి అన్నది విజ్ఞానవంతులతో నిండి ఉండాలి. వాళ్ళు న్యూట్రల్ గా అక్కడ ఆలోచించాలి. నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా లేదా, ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు, ఈ చట్టం అవుతుంది అని చెప్పి. ఇవాళ ఎక్కడైనా కనిపిస్తున్నది అలా? శాసన మండలి యొక్క సభలో కూడా చర్చలు జరుగుతున్నప్పుడు మనం చూడండి, రాజకీయాలే మాట్లాడుతున్నారు, అడ్డం మాట్లాడుతున్నారు, తప్పులు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు, లేని సృష్టించి చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే ఇక్కడ పక్కదారి పట్టింది, నో డౌట్ దాంట్లో. ఎందుకు పక్కదారి పట్టింది? ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళే, సంబంధం లేని వాళ్ళు. ఇప్పుడు గవర్నర్ నామినేట్ చేసిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అందువలన ఇక్కడ ఏమైపోయింది, ఉద్దేశం ఏదైతే రాజ్యాంగంలో పెట్టి ఉందో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు. రాజకీయ గుంపు చేరిపోయి రాజకీయాలు మాట్లాడుకుంటూ విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడ ఒక వచ్చిన బిల్లును కూలంకషంగా చర్చించి ఆ బిల్లులో లోపాలు ఉన్నవా, లేకపోతే ప్రజలకు అది మేలు చేస్తున్నదే లేదా, చట్టం అయితే రేపొద్దున వచ్చే ఇబ్బంది ఏంటి అని చర్చించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. 10% కూడా చర్చించలేవి. మండలిలో ప్రవేశపెట్టాము, ఆమోదించండి, 10 నిమిషాలు ఆమోదించారు, అయిపోయింది. ఇది ఎందుకండి మండలి? ఇంకా మీకు జీతాలు ఇచ్చేది దేనికి? మీరు అన్ని సౌకర్యాలు కల్పించేది దేనికి? మీరు అక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుకొని మీకు ఇష్టమైన ఆమోదిస్తూ మీకు ఇష్టమైన తిరస్కరిస్తూ వెళ్ళటానికి కాదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఉపాధ్యాయులు ఆ వృత్తిలో ఉంటూ ఆ వృత్తిలో నువ్వు ఉపాధ్యాయుడు అంటే ఇవాళ అర్థమేమి? ప్రతి ఒక్కరికి చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయుడు విజ్ఞానవంతుడై ఉంటాడనే కదా. విద్యార్థుల కంటే ఉపాధ్యాయుడు విజ్ఞానవంతుడు కదా. ఆ విజ్ఞానవంతుడి నుంచి నీకు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అతను రాజకీయాలకు అతీతంగా ఉండాలి కదా. ఉండటం లేదు. రాజకీయ పార్టీలు డిసైడ్ చేస్తున్నాయి, నువ్వు లక్ష్మణ్ నువ్వు నిలబడు, లేదంటే ఎల్లారావు నువ్వు నిలబడు అని చెప్పి బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళు. మా పార్టీ తరఫున పోటీ చేస్తాడు అని చెప్పి అలా ప్రచారం చేయడానికి కూడా వీలు లేదు. ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. లక్ష్మణ్ గారు, మరొకసారి మీ వైపు వస్తానండి. అప్పటిదాకా ఒకసారి మనం బండారి మన బద్దం దానియల్ గారు ఉన్నారు, ఎంఈఓ, రిటైర్డ్ ఎంఈఓ బద్దం దానియల్ గారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు చెప్పారు, ఇప్పుడు మనం చాలా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా చాలా విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాయి. వాస్తవానికి ఏంటంటే టీచర్ల సమస్యల పట్ల, టీచర్ల సమస్యలు, విద్యార్థి సమస్యలను ప్రవేశపెట్టడానికి, అలాగే మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక అసెంబ్లీలో అనాలోచితంగా ఏదన్నా బిల్స్ పెడితే దాని మీద చర్చ చేసి ఆ చర్చను కొనసాగించి ఆమోదించాలా వద్దా అని మనకు సంబంధించిన ఇప్పుడు శాసన మండలిలో ఇది జరగాల్సింది, కానీ ఇది జరుగుతలేదు. దీనికి అంతటి కారణం మనం తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అసలు దానికి ఓటర్లకు ఓటు వేయడానికి 3 years ఏదైతే అర్హత ఉండాలని చెప్తున్నారో దానికి కూడా ఒక ఎంఈఓ గారు దాన్ని అటెస్ట్ చేయాలని చెప్తున్నారో, అదే విషయంపై ఈరోజు ఎవరైతే పాల్గొంటున్నారో వారికి కూడా ఈ అర్హత ఉన్నాడా అనే ఒక నిబంధన ఉన్నదా? దానికి గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలా, ప్రైవేట్ ఎంప్లాయీ కావాలా? చెప్పండి సార్ ప్లీజ్. నమస్కారం అండి, చాలా మంచి చర్చా వేదికను పెట్టినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని జరుగుతున్నటువంటి ఎన్నికల వరకు ఈ ప్రక్రియను చూసినప్పుడు దీన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. తెలుగుదేశం అంటే ముందు పెద్దల సభ ఎలా ఉండింది, తెలుగుదేశము తర్వాత పెద్దల సభ రద్దు చేసిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దల సభలో ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఈ 2 పార్శ్వాలు మనం ఆలోచించినప్పుడు శర్మ గారు తర్వాత లక్ష్మణ్ గారు చెప్పినటువంటి విషయాలని నేను ఏకీభవించవలసి వస్తుంది. మీరు చెప్పినట్టుగా అటెస్టేషన్, గెస్టెడ్ హెడ్ మాస్టర్ అటెస్టేషన్ ఇవి సాధారణమైనటువంటి విషయాలే. సంవత్సరాలు సర్వీస్ తీసుకోవడం కూడా శాస్త్రీయమైనటువంటిది కాదు.
అయితే చాలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సినటువంటి ఒక పద్ధతిని ఈ శాసన మండలికి తేవాల్సినటువంటి అవసరం ఉండింది. కానీ దురదృష్టవశాత్తు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి చాలా మంది వాటి మీద దృష్టి పెట్టకపోవడం, ఒకరిద్దరు అడిగితే ఆ అడిగినటువంటి శాసన మండలి సభ్యుల యొక్క అభిప్రాయాలను ఏకీభవించకుండా కొనసాగించడం అనేటువంటిది ఇప్పటికీ దేశం మొత్తం మీద నడుస్తా ఉన్నది. దాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తా ఉన్నారు. మీరు ప్రధానంగా శాసన మండలిలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శాసన మండలి సభ్యుని యొక్క అర్హతలు గమనించినప్పుడు చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. అసలు ఉపాధ్యాయ వృత్తికి సంబంధం లేకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించకుండా వాటితో సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శాసన మండలిలో అడుగు పెట్టడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఒకరిద్దరు లేదా చాలా మంది ఆంధ్ర సైడ్ కోస్టల్ ఏరియా వైపు మనం చూసినప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులే ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. తెలంగాణ రీజన్కి వచ్చినప్పుడు ఒకరిద్దరు మాత్రమే మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నికైనప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క సమస్యలను మండలిలో ఏకరువు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనం మార్చాల్సినటువంటి అవసరము ఇప్పటికీ ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమైన కనీసము వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎలక్షన్ కమిషన్ కు పంపి అప్రూవల్ తీసుకున్నాకనైనా ఈ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆశపడ్డాం. కానీ ఇప్పుడు కూడా అదే భంగం ఏర్పడింది. రానున్న కాలంలో కూడా అట్లాంటి మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను మనం గమనించినప్పుడు ప్రాథమిక స్థాయి నుండి మొదలుకొని డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీ మేరకు వాళ్ళు ఓటేసేటువంటి అర్హతను కలిగి ఉంటారు. కానీ ఇంతకు ముందు శర్మ గారు చెప్పినట్టుగా ఎవరైతే మేధావులు ఉంటారో, ఎవరైతే టాప్ టు బాటం ఎల్కేజీ యూకేజీ నుండి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వ్యక్తులను ఏ ఒక్క రోజు కూడా శాసన మండలికి పంపినట్టుగా మనము చూడటం లేదు. ఈ గత 6 శతాబ్దాల నుండి మనం గమనించినప్పుడు అటువంటి మేధావి శాసన మండలిలో లేరు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీన్ని మనము మార్చి పాఠశాలలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా, విద్యా వ్యవస్థ వాళ్ళకి అందుతుందా లేదా, స్థానంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అందుతుందా అనేటువంటి చట్టబద్ధతను, ఆ కొలమానాలను అక్కడ ఎవరైతే శాసన మండలిలో ఉంటారో వాళ్ళు తీర్చిదిద్దుతున్నట్టుగా మనకు కనిపించటం లేదు. దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు అయితే ఉపాధ్యాయుల యొక్క సమస్యలను ఏకరువు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కరస్పాండెంట్లు లేదా వాటి యజమానులు లేదా డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రమే మళ్ళీ శాసన మండలికి పోవడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఉపాధ్యాయులు బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి వ్యక్తికి ఓటు వేసినప్పుడు మాత్రమే, శర్మ గారు చాలా చక్కగా చెప్పారు, వాసనలు అని, సువాసనలు అని, ఇటువంటి రుచి కోసము ఆశపడేటువంటి ఏదైతే వర్గం ఉంటుందో ఆ వర్గము మేలుకొనంత వరకు ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటది అనేటువంటిది మనం చూడొచ్చు. రైట్ డానియల్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటి వరకు మనం ఒకసారి కేఎస్ నందు గారి దగ్గరికి వెళ్దాం. కేఎస్ నందు PTWA అధ్యక్షులైనటువంటి నందు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ఏదైతే మనం ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు కానివ్వండి, లక్ష్మణ్ గారు కానివ్వండి, అలాగే ఇప్పుడు మన డానియల్ గారు కానివ్వండి, చాలా చాలా ఈ సున్నితమైన సమస్యను కూడా ఎంత బహిర్గతంగా, ఎంత ఒక దీనికి సంబంధించిన బ్రహ్మాండంగా దాన్ని విశ్లేషించారు. ఈ విషయంపై యాజ్ ఏ అధ్యక్షులు, PRTA అధ్యక్షులుగా, PTWA అధ్యక్షులుగా మీరేమంటారు? మీరు ఈ ఎలక్షన్స్లో ఎలా చూస్తారండి? అందరికీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా, అంతేకాకుండా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావులందరికీ కూడా ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ PTWA పెద్దపల్లి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది తప్ప ఎలక్షన్ అయిన తర్వాత నుండి మళ్ళీ రీ-ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా, మళ్ళీ నూతనంగా ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటివి ఎందుకోసం జరిగినాయి, దేనికోసం జరిగినాయి, ఏ లక్ష్యం కోసం జరిగినాయి అనేటువంటి విషయాలపైన ఎప్పుడు కూడా శాసన మండలిలో వాడివేడిగా జరిగినటువంటి సందర్భాలు లేవు అన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించినంతలో ఆలోచించినట్లయితే ఇది పెద్దల సభ అంటున్నాం కానీ ఆ యొక్క పెద్దల సభలో నిర్ణయాలు మాత్రము ఆ స్థాయిలో ఉండడం లేదు ఈ యొక్క ప్రైవేట్ టీచర్స్ వ్యవస్థల పైన అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఇటు ప్రైవేట్ పాఠశాలల తరఫున కావచ్చు, గవర్నమెంట్ పాఠశాలలకు సంబంధించిన కావచ్చు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉంటారో సరి అయినటువంటి మేధావులు శాసన మండలిలో లేరు అన్నటువంటిది మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే అందరం చదువుకున్న వాళ్ళే కానీ ఆ చదువుకున్నటువంటి విధంగా అవగాహన లేనటువంటి వాళ్ళు, చదువుకున్న వారే కానీ అవగాహన లేనటువంటి వ్యక్తులు కొంతమంది శాసన మండలిలో ఉండడం వల్ల వారికి సరైనటువంటి అవగాహన, సరైనటువంటి పట్టు, విద్యా వ్యవస్థ పైన ఒడిదుడుకులతో కూడినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి అవగాహన లేకుండా మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో వ్యక్తుల యొక్క అవగాహన మనకు కనబడుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒక వ్యక్తి మేధావుల నుంచి కనుక ఎలక్ట్ అయినట్లయితే ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఆ టీచర్ వ్యవస్థలో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి, ఈ సమాజానికి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎలాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాల పైన శాసన మండలిలో కనుక చర్చిస్తే మనకు సరైనటువంటి దిశలో ఒక ఉపాధ్యాయుల్ని కాపాడుకోవడానికి ఈ దేశ భవిష్యత్తులో నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి దానిలో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుల్ని వృత్తిని మనం కాపాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ నందు గారు. ఒకసారి మనం జక్కుల దేవదానం గారు మనకు వచ్చారు. జక్కల దేవానంద్ గారు ఎస్ఎస్ ఫోరం ఎవరైతే ఉన్నారో దేవదానం గారికి వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించింది ప్రైవేటుకు సంబంధించిన వారు కూడా దీంట్లో అర్హుల, వారికి సంబంధించిన క్రైటీరియా ఏంటి, వాళ్ళు ఎంతవరకు చదివి ఉండాలి, ఒక చట్టసభలో వెళ్ళాలంటే అది కూడా అధ్యాపకునిగా ఉపాధ్యాయులకు సంబంధించిన ఈ ఎలక్షన్స్లలో వారికి సంబంధించింది వారు ఎంతవరకు చదివి ఉండాలి. కేవలం 3 సంవత్సరాల పాటు టీచర్స్గా ఉంటే వారిని పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అనేక పార్టీలు ఎవరైతే ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నారో, ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఆ ప్రైవేట్ సంస్థలు చేస్తున్న వారికి సంబంధించి సైతం వారిని అంటే పక్కదారిన పట్టేస్తూ వారికి చట్టసభలలో పంపించేస్తున్నారు. తద్వారా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని పక్కదారి పెడుతున్నారు. ఏదో ఒక పార్టీకి అఫిలియేషన్స్ ఉన్నారు వారికి సంబంధించిన. ఇప్పుడు అందులో ప్రధానంగా ఉపాధ్యాయులు వెళ్ళవలసిందిగా రియల్ ఎస్టేటర్లు వెళ్తున్నారు, వడ్డీ వ్యాపారస్తులు వెళ్తున్నారు, అలాగే అనేక మంది వెళ్తున్నారు. దీని విషయంపై దేవదానం గారు మీరేమంటారండి? మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్. ఎస్ సార్, ఖాళీ ఒక ఆడియో సింబల్ ఉంటుంది కదా సార్, దానికి ఖాళీ క్లిక్ చేయండి చాలు. ఒక ఆడియో సిగ్నల్ ఉంటుంది అక్కడ చిన్న కింద. ఆడియో సిగ్నల్ ఉంటుంది సార్, ఆడియో సిగ్నల్ ఆన్ ఖాళీ ఇట్లా క్లిక్ చేయండి ఒక అంతే. ఎస్ సార్, మరొకసారి మా ఆడియో సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోండి దేవదానం గారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మన ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారు ఇప్పుడు చెప్పండి మనకు సంబంధించిన ఏదైతే ఇదే క్వశ్చన్. ఓకే సార్, రైట్ సార్, రైట్ సార్, కమ్ ఆన్ గో హెడ్ విత్ యువర్ క్వశ్చన్ సార్ ప్లీజ్. సార్
Good afternoon to all, sir. వెరీ గుడ్ వెరీ గుడ్ Here is the problem. Who is the member of the voter? Who is the voter అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి సార్. 2016 సంవత్సరం లోపల ఎస్ మనకు జీవో ప్రభుత్వము జీవో విడుదల చేసింది సార్. ఎస్ ఈ ఓటర్ ఎవరై ఉండాలని. అయితే ఈ ప్రైవేటు ఎయిడెడ్ అన్ఎయిడెడ్ వాళ్ళని మెంబర్గా తీసుకునేటప్పుడుగా ఓటర్గా తీసుకునేటప్పుడుగా ఆయన జీపీఎఫ్ కానీ ఈపీఎఫ్ కానీ కట్ అయి ఉండాలి. అటెండెన్స్ రిజిస్టర్ లో వాళ్ళ యొక్క సంతకాలు ఉండాలి. అవన్నిటిని కూడా డిఓ గారు అటెస్టేషన్ చేసినట్టయితే అప్పుడే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ రిజిస్ట్రార్ గారు దాన్ని వాళ్ళ ఓటును వాళ్ళు పరిగణలోనికి వాళ్ళ యొక్క ఓటర్గా వాళ్ళని పరిగణలోకి చేస్తారు సార్. అది అసలు జనరల్ గా జరిగే యొక్క విషయం సార్. ఇకపోతే ఇప్పుడు మనకు అది కాకుండా ఈ ప్రైవేట్ యాజమాన్యం కానీ వీళ్ళు కానీ దాని తర్వాత చాలా జీవోస్ వచ్చాయి, కొన్ని మార్పులు వచ్చినాయి. ఎవరిని అటెస్టేషన్ చేయాలి అనే యొక్క విషయానికి వచ్చినట్టయితే దాంట్లో క్లియర్ గా ఇచ్చారు. యూనివర్సిటీలలో ప్రైవేట్లో చేసే వాళ్ళని ఎవరిని అటాచ్ చేయాలనేది కూడా తదుపరి జీవోలలో వచ్చినాయి సార్. సరిగా మెంబర్షిప్ అట్లా ఉంచితే ఎవరెవరు ఇప్పుడు మేధావులు కానివారు మిత్రులు చాలా మంది అసలు మేధావులు అంటే ఎవరు? మనం టీచర్స్ యొక్క సమస్యలను, టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కానీ వాటి మీద క్షుణ్ణంగా తెలిసిన వాడు, మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఉపాధ్యాయుల యొక్క రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ కానీ సర్వీస్ రూల్స్ కానీ వాళ్ళ యొక్క పెన్షన్ విధానం కానీ వాళ్ళ యొక్క సమస్యలను గ్రౌండ్ లెవెల్లో తెలిసిన వ్యక్తియే మేధావి మన యొక్క టీచర్స్ ఎమ్మెల్సీగా ఉండాలని యొక్క నా అభిప్రాయం సార్. ఇకపోతే ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితి లోపల రియల్ స్టార్స్ తర్వాత అదే విధంగా ఒక యూనియన్ లో గతం లోపల ఉండి తర్వాత దాంట్లో ఆ యూనియన్ ఇవ్వకపోతే ఇంకో యూనియన్ కు వచ్చి పోటీ చేసేవారు. తర్వాత కార్పొరేటర్ స్కూల్స్ వాళ్ళు ఇప్పుడు ఒక క్యాండిడేట్ గా ఉంటా ఉన్నారు. దేవదానం గారు ఇదే విషయంపై ఒక్కసారి మీతో ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా అండి. కార్పొరేట్ వ్యవస్థలో ఎవరైతే కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్ళి వచ్చిన వారు ఉపాధ్యాయులకు సంబంధించిన గవర్నమెంట్ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను ఎలా పరిష్కరిస్తారు సార్? కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, కావాలని తన లబ్ధి పొందడానికి తనకు సంబంధించిన కాపాడుకోవడానికి తన ఆస్తులను కానీ తనకు సంబంధించిన వ్యవస్థలను కాపాడుకోవడానికే వాళ్ళు బలపరిచి వాళ్ళని పంపిస్తున్నారు చట్టసభలలో. అప్పుడు వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారో ఈ విద్యార్థుల సమస్యలు ఉన్నాయో దీన్ని పరిష్కరిస్తారని ఎలా అనుకుంటాం సార్? మనం దీని మీద కొంచెం ఒకసారి మాట్లాడండి సార్ ప్లీజ్. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నది అక్షరాల సత్యం సార్. వాళ్ళు ప్రైవేటు కార్పొరేటెడ్ విద్యా సంస్థలు నిర్వహించే యొక్క మేనేజ్మెంట్ అధికారులందరూ కూడా వాళ్ళు బిజినెస్ మ్యాన్ సార్. విద్యను వ్యాపారంగా చూస్తా ఉన్నారు. నెంబర్ 1 సార్. నెంబర్ 2 ఏంటిదంటే వారు ఎప్పుడైతే మన యొక్క విద్యా వ్యవస్థలు కానీ ఎమ్మెల్సీలుగా ఎలెక్ట్ అయినరో వాళ్ళ సంస్థలను బాగుపరచుకోవడానికే కౌన్సిల్ లోపల కొంత వారి యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ బిల్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళ డిస్కషన్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ వైపునే మాట్లాడతారు. కానీ వాళ్ళకు సర్వీస్ రూల్స్ కానీ తర్వాత పెన్షన్ రూల్స్ కానీ మరొక అపాయింట్మెంట్ రూల్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ వాళ్ళకు తెలియవు. అంటే అటువంటి వాళ్ళు ఈ రోజు మనము మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి నేను పేరు చెప్పాను కానీ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ ఆయన ప్రైవేట్ స్కూల్స్ ను రన్ చేసిన యొక్క యాజమాని ఇప్పుడు ఎటువంటి మా సమస్యలు నేను ఒక ఉపాధ్యాయునిగా మా సమస్యలను అతడు ఏ విధంగా తీసుకొని పోతాడు? ఈవెన్ ఆయనకు సర్వీస్ రూల్స్ ఇప్పుడు నిలబడ్డ కొంతమంది ఉన్నారు, మరి ఆ కార్పొరేట్ వాళ్ళు తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్స్ వాళ్లకు సర్వీస్ రూల్స్ అంటే తెలుసా? మరి వాళ్ళకు సర్వీస్ రూల్స్ యొక్క మరి వాళ్ళకు ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అని తెలుసా? తర్వాత వాళ్ళకు పెన్షన్ విధానం తెలుసా? వాళ్ళకు మరి ఎటువంటి సమస్యలు మాకు ఉన్నవి? తర్వాత ఈ విద్యారంగానికి మనం ఏ విధంగా దోహదపడాలి? ఒక మరి పూర్ విద్యార్థులకు విద్యను అందించడానికి మనం ప్రభుత్వాలు కానీ మన యొక్క వంతు సహకారం ఏమి చేయాలనేది వాళ్ళు ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు సార్. వాళ్ళు ఏమైనా వాళ్ళ యొక్క ధనార్జన కొరకే మరి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎవరైతే PCR ప్లీజ్ చెక్ దట్ ఆడియో which is giving a lot of trouble charge. Sir, somebody is yes sir yeah I think that some other person also coming in the Zoom. Yes sir, yes sir. Okay, come on, carry on sir. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసి అది ప్రభుత్వ రంగంలో పనిచేసి ఉపాధ్యాయ వృత్తి లోపల ఉద్యమాలు చేసి ఉపాధ్యాయుల యొక్క మన్నన పొంది ఉపాధ్యాయ సమస్యలను మరి సాధించిన యొక్క వ్యక్తికి పూర్తి అవగాహన ఉంటది.
విద్యారంగ సమస్యల మీద అవగాహన ఉంటది, ఉపాధ్యాయుల సమస్యల మీద అవగాహన ఉంటది. మరి భవిష్యత్తు లోపల ఉపాధ్యాయ విద్యను గాని, అదే విధంగా పాఠశాల విద్యను గాని, మరి యూనివర్సిటీ విద్యను గాని అభివృద్ధి చేయడానికి తగు సూచనలు సలహాలు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉంటారు సార్. మరి మీరన్నట్టుగా కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్య వాళ్ళు ఈ యొక్క రియల్ ఎస్టేట్స్ వచ్చినట్టయితే వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోనికి వారి కొరకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనము మేధావులు అనుకునే మనము ఓటర్స్ ఎవరైతే ఉన్నామో అటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసి మనము ఈ రోజు మరి మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది సార్. సో ఇప్పుడు జరిగే యొక్క ట్రెండ్ లోపల మనం గమనించినట్టయితే, ఇప్పుడు నేను కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. కొంతమంది మా ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళకి ఇష్టానుసారంగా మరి వారి యొక్క పెట్టుబడిదారులు లేకుంటే డబ్బున్న వాళ్ళ యొక్క మరి వాళ్ళు ఇచ్చే యొక్క మామూళ్ళకు వాళ్ళు ఇచ్చే యొక్క పార్టీలకు వాళ్ళు ఎక్కువగా మరి ముందుకు వచ్చి వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దయచేసి మీకు నమస్కరించి చెప్తా ఉన్నా, మంచి మేధావిని ఎన్నుకోవాల్సిన అవసరత ఈ రోజులలో ఉన్నది. మరి పోయిన గత 10 సంవత్సరాల వరకు మనకు టర్మ్ లో ఉన్న యొక్క వ్యక్తి మరి అతడు మా ఒక పార్టీ నుంచి ఒకసారి ఇంకో దాంట్లోకి వచ్చి కూడా నిలబడతా ఉన్నారు. ఆయననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, సార్ నన్ను నా మరి యొక్క సీఎం గారు నన్ను లోపలికి రానియలేదని. అటువంటిప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఎందుకు సార్ ఇంత ఎక్స్పెండిచర్ పెట్టి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ మన సమస్యలు తీర్చలేకుండా ఉంటే వాళ్ళ యొక్క వినోదాలకు వాళ్ళ యొక్క స్వార్థానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మరి సరి అయిన నాయకుని ఎన్నుకుంటే కనీసము విద్యారంగ సమస్యలను ఉపాధ్యాయుల సమస్యలను మరి ముందుకు తీసుకొని పోయి వాటిని పరిష్కరించి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే దేవదానం గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు దేవదానం గారు తనకు సంబంధించిన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు అని ఏదైతే నిరూపించుకున్నారు, ఉపాధ్యాయుల పట్ల కూడా ఈరోజు అంటే రాజకీయ రంగు పూచుకొని వారు తనదైన శైలిలో ఏదైతే పార్టీలకు సంబంధించిన వారు వచ్చి ఉపాధ్యాయుల సమస్యలను పక్కన పెట్టి కేవలం మనకు రిజిస్టర్ బుక్లో ఎంట్రీ కూడా చేయడానికి రాదు, సర్వీస్ బుక్ అంటే ఏంటి తెలియదు, ప్రతి విషయంలో ఏది అవగాహన లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఉపాధ్యాయ సంఘానికి పెద్దల సభలో పంపిస్తున్నారు. కేవలం ఈ కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ వ్యవస్థ తయారైందని చెప్తున్నారు. ఈ విషయంపై సరి అయిన పద్ధతిలో మనం ఒకవేళ చేయకుంటే ఇదే రాజకీయం ఇంకా కొంచెం బహిర్గతమై సమస్యలు మొత్తం మళ్ళీ అలాగే కేవలం ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే మనం చూస్తున్నామో రోజుకొకసారి ఒక రంగు పుచ్చుకొని వారి మీద వీరి మీద వేసేసి ప్రజాసభలు మొత్తం పక్కన పెట్టారు. ఇక్కడ కూడా ఇప్పుడు పెద్ద సభలో కూడా అదే గందరగోళం ఏర్పడ్డది. కాబట్టి దీని మీద ఎలా విశ్లేషిస్తారండి? ఇవాళ ఉపాధ్యాయులు కూడా వృత్తికి పరిమితమేం కావటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ బయట వ్యాపారాలు చేసుకుంటున్నారు. మీరు నమ్మరు, లిక్కర్ షాపులు ఉన్న ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వెరీ సాడ్. మరి ఏం చెప్పాలి మనం? వెరీ సాడ్. అందువల్ల ఇక్కడ ఏమైపోయింది, బిజినెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జీతం తర్వాత వెళ్తాడు, ఏదో సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు, జీతం వచ్చేది వస్తుంది. కానీ బయట వ్యాపారాలు చేసుకో, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు, లిక్కర్ వ్యాపారాలు చేస్తారు, కాంట్రాక్ట్ వర్కులు కూడా చేస్తారు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల క్రితం. ఇప్పుడంటే ఆశ పెరిగింది జనాలకి, రాజకీయ నాయకులతో సంబంధాలు పెంచుకున్నారు, రాజకీయ పార్టీల నుంచే ఉపాధ్యాయులు లేకపోతే ఇంకొకరు తయారవుతున్నారు. 25-30 సంవత్సరాల క్రితం అంత సీన్ లేదు. అప్పట్లో నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా కాలేజీ లెక్చరరు, నేను ఎంత సర్ప్రైజ్ అయినానంటే ఆ రోజు ఒక కాలువ కాంట్రాక్ట్ పనులు అంటే సబ్ కాంట్రాక్ట్ పని తీసుకొని అక్కడ నిలబడి పని చేపిస్తున్నాడు. నేను కలారా చూశాను. సర్ప్రైజ్ అడిగాను, ఏంటి సార్ అని. సబ్ కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని చేపిస్తున్నా అన్నాడు. ఏం చెప్పాలి మరి అంటే ఇక్కడ ఆశకి అంతులేని పరిస్థితి. అరే నా వృత్తి ఏంది, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది, పిల్లలకు మంచి చదువులు చెప్పి వాళ్ళు విజ్ఞానవంతులుగా తయారు చేయాలి, నా దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి, ప్రిపేర్ కావాలి, మంచిగా వాళ్ళకి స్కూల్కి వెళ్ళి చదువు చెప్పాలి అనేటువంటిది పోయింది. చూసాం కదా, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మార్చి తర్వాత సెలవుల్లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఉపాధ్యాయులు. 5 లక్షలు తక్కువ లేకుండా కావాల్సిన ప్లేస్ కావాలా, వ్యాపారాలు చేసుకోవాలి. ఎవరు కంట్రోల్ చేయాలి ఈ సిస్టాన్ని? అంతా ప్రభుత్వమే కదా.
ప్రభుత్వ పెద్దలే కదా, ఏమి చెయ్యరు, ఏమి పట్టించుకోరు. ఇంకా అతను వచ్చి సార్ నేను మీ పార్టీకి సేవ చేశాను, నాకు ఎమ్మెల్సీ టికెట్, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతాడు. చేయమని భుజం తడతారు. ఇక పోనీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీతి నిజాయితీతో ఏమన్నా మేము ఓటర్లకు డబ్బులు పంచకుండా నేను సేవ చేయడానికి వచ్చాను, నా నిజాయితీ చూసి మీరు ఓటు వేయండి అని అడుగుతాడా? లేదు కదా. లేదు. మీరు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీల్లో కూడా నిరుద్యోగులకి డబ్బులు పంచారా లేదా పోయినసారి? టీచర్ల విషయంలో టీచర్ల ఓటర్లు కూడా డబ్బులు పంచారా లేదా? పంచారు. ఎక్కడైనా ఒకరోజు తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇంటింటికి వెళ్ళి ఓటేయమని చెప్పి డబ్బులు పంచారా లేదా? అంటే సిగ్గుచేటు కాదా ఇది? ఒకసారి స్వామి వ్యవస్థలో సిగ్గుచేటు కాదా? డానియల్ గారు మండలిలో కూర్చొని ఏం చేస్తారండి రాజకీయాలు చేయక? ఓకే, మనం చూస్తున్నాం సార్. బద్యం డానియల్ గారి దగ్గరకు వెళ్దాం. ఎంఈఓ, రిటైర్డ్ ఎంఈఓ అయినటువంటి డానియల్ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే మన లక్ష్మణ్ గారు చెప్పారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే లిక్కర్ వ్యాపారంలో కూడా ఉన్నవారు కూడా ఈరోజు అక్కడ ఇంకొక విషయం నేను దీంట్లో గుర్తించాలనుకున్నానండి. మన తెలంగాణ ప్రాంతం నుండి ఒక వ్యక్తి ఇంతకుముందు లెక్చరర్గా ఉన్న తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా అనేక రంగాలలో తిరిగారు. అలాగే ఎవరైతే ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ వేరే రాష్ట్రంలో, అంటే మన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక మినిస్టర్గా అయిపోయిన తర్వాత కూడా అతను చెప్పారు, నా దగ్గర 100% నేనే దీన్ని ఏమైనా స్పాన్సర్ చేశాను వైన్ షాప్లకు అని చెప్పారు. ఈ విషయంపై అసలు సమస్యల పట్ల ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నదో, కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నారో వారికి సంబంధించిన మనం మాట్లాడుతుంటే వాళ్లకు అసలు ఎలాంటి అర్హత లేకపోగా వారిని ప్రాధాన్యత ఇస్తూ వారిని చట్టసభలలో కూర్చోబెట్టడం ద్వారా మనకు ఏదైతే అసలైన సమస్యలు ఉన్నాయో అసలైన సమస్యలు మొత్తం పక్కదారి పెడతాం. ఇలాగే ఇప్పుడు మనం చూసాం, మనకు ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒక ఉపాధ్యాయుడు తన ట్రాన్స్ఫర్ గురించి 5 నుంచి 10 లక్షలు చేస్తున్నారు. ఇవంతా ఒక యూనియన్కు సంబంధించిన ఒక సమస్యలను పరిష్కరించడానికి ఎన్నుకోబడ్డ ఆ వ్యక్తి ఈరోజు ఇంత దారుణంగా దిగజారుతుంటే దీనికి మార్పులు రావాలని ఎలా దీనికి మన ప్రభుత్వాన్ని మనం ఒక సలహా ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్. అగైన్ యూ హ్యావ్ గాన్ ఇన్ మ్యూటెడ్. డానియల్ గారు, బద్దం డానియల్ గారు. ఎస్, ఓకే సార్. ప్లీజ్ గో హెడ్ సార్. మనం ఇప్పుడు డిబేట్ పెట్టిన అంశమే అది సార్. మనము డిబేట్ పెట్టినటువంటి అంశమే మేధావులు పెద్దల సభలకి వెళ్ళకూడదా. ఆ విషయాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాం. ఒక మంచి అవుట్పుట్ ని మనము ప్రభుత్వానికి అందించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈ డిబేట్ ద్వారా ఒక మంచి సొల్యూషన్ చూపెట్టాలనేటువంటిది ఒక కాన్క్లూజన్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మనము ఏదైతే మైనస్ పాయింట్లను డిస్కస్ చేసుకుంటూ ఉంటామో మనకి ఎప్పటికీ మైనస్ పాయింట్లే తగులుతూ ఉంటాయి. విషయాన్ని నేను ఏకీభవిస్తున్నా, కానీ అదే పనిగా అదే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మనకి పెద్దల సభలు స్టార్ట్ అయినప్పటి నుండి ప్రస్తుతము తెలుగుదేశం తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత పెద్దల సభలు స్టార్ట్ అయిన తర్వాత, లేదా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దల సభలను మనం గమనించినప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు దాన్ని అనేటువంటిది మనం ఈజీగా చెప్పవచ్చు. ఎమ్మెల్సీలుగా పెద్దల సభలకు పంపిన తర్వాత కనీసం వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. అట్లాంటి వాళ్ళను మనం ఎన్నుకున్నామా, అట్లాంటి వాళ్ళు పెద్దల సభలో ఉన్నారా అనేటువంటిది తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ఆ సభ్యులకు కూడా అసలు ఏం లేకుండా, మినిమం వాల్యూస్ లేకుండా పోయిందనేటువంటిది మనందరికి తెలుసు. లిక్కర్ షాపులు, కాంట్రాక్టింగ్లు అనేటువంటిది 1,00,000 మందిలో 5% కూడా లేరని చెప్పి నేను అనుకుంటున్నా. 95% ఆఫ్ ద టీచర్స్ స్కూల్స్ కోసము, వ్యవస్థ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. 5% మీరు ఏ వ్యవస్థనైనా తీసుకోండి, 5% ఉంటూ ఉంటారు. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ అటువంటి పర్సెంటేజ్ కనుక పెరిగినట్టయితే 50% కంటే ఎక్కువనైతే ఉండదు కదా దేంట్లో కూడా. ఈ 50% ఆఫ్ ద సెక్షన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి అలవాటు లేనటువంటి వాళ్ళని ఎన్నుకున్నట్టయితే
మనం అనుకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ పెద్దల సభల్లో రావు కదా. అట్లాగే ఏ పార్టీలు అయితే ఆ వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయో అటువంటి పార్టీలను కూడా మనం పక్కన పెట్టేటువంటి అధికారము, మనోధైర్యము, విజ్ఞత దేవుడిచ్చిన మేరకు మనకు చదువు ద్వారా వస్తున్నాయి. కాబట్టి మనము ఆలోచించుకొని మనం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి వ్యక్తులు మాత్రమే పెద్ద సభలో ఉంటారనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. వాడు కాంట్రాక్టర్ కావచ్చు, లేదా లిక్కర్ దందా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం విద్యా వ్యవస్థను చూసినప్పుడు విద్యకు సంబంధించిన అంశంలో ఇన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవసరమా, లేదా ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా ప్రతి ఉపాధ్యాయుడు నియమించబడుతున్నాడు. మరి అదే ప్రభుత్వ పాఠశాలల నుండి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుండి మంచి ఐఐటిఎన్స్ గా నీట్లో మనకు లేదా నిట్లో సీట్లు వచ్చేటువంటి సందర్భాలు లేవు. మనం కొద్దిమంది ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలను తీసుకున్నప్పుడు, మా దగ్గర సంపత్ అని ఉంటాడు, ఆయన నేషనల్ అవార్డు చిన్న వయసులో కొట్టుకున్నాడు. దాదాపుగా 100 మందిని విదేశాలకు పిల్లల్ని పంపించేసి వాళ్ళకు అవార్డ్స్ వచ్చేటట్టుగా చేశాడు. అటువంటి ఒక ఉపాధ్యాయునికి ఒక మంచి ఈ పార్టీ ఎమ్మెల్సీగా గెలిపించి చట్టసభలకు పంపించమని చెప్పి చూడండి, ఆ పార్టీలు ఒప్పుకోవు. వాళ్ళకి కావాల్సింది లిక్కర్ దందాలు చేసేటోడు, కాంట్రాక్టర్లు చేసేటోడే కావాలి. ఎందుకంటే మంచి చెప్తే ఆ ప్రభుత్వాలు ఉండేటువంటి అవకాశం ఉండదు. అట్లాగే మనం ప్రైవేట్ పాఠశాలల్లో చూసినప్పుడు 1000-2000 నుండి మొదలుకొని లక్షల వరకు ఎల్కేజీ యూకేజీ ఫీజులు దండుకుంటున్నారు. దాని మీద నియంత్రణ ఏ ప్రభుత్వం కూడా చేయటం లేదు. కానీ సామాన్య మానవుడు ఎట్లా ఉన్నత విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉంటది? ప్రభుత్వ యూనివర్సిటీ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ప్రభుత్వ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు, ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకుంటున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలలో సర్టిఫికెట్స్ అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలలో డిగ్రీలు అమ్ముకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలలో రిక్రూట్మెంట్ ఓకే సార్, ఇప్పుడు ఒకసారి నందు గారి దగ్గరికి వెళ్దాం. వసతులు ఉండటం లేదు. రైట్, నందు గారి దగ్గరికి వెళ్దాం. చర్చించడానికి నందు గారి దగ్గరికి వెళ్దాం. నందు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మినిమం వేజెస్ పాటించకుండా ప్రైవేట్ పాఠశాలలు తనకు సంబంధించిన ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళను రిక్రూట్ చేసుకుంటూ పోతున్నాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ పాఠశాలల్లో పనిచేసే ఏవైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి సంబంధించిన మనం ఒకసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాఠశాలల్లో ఏదైతే వేతనాలు వస్తున్నాయో దానికి సగం కూడా వీరికి ప్రైవేట్ పాఠశాలల్లో వస్తలేదు. కొన్ని కాలేజీలలో కావాలని కొంతమంది లెక్చరర్స్ను కానీ టీచర్స్ను కానీ ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే దానికన్నా ట్రిపుల్గా కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఎలా దీన్ని న్యాయం చేయగలుగుతాం? ఈ ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన ఒక ప్రణాళికను మనం ప్రభుత్వం దగ్గర పెట్టాలంటే మీ సూచనలు, మీ యాజ్ ఏ పబ్లిక్ ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ అసోసియేషన్, టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు, ఎలా సలహాలు తెచ్చుకున్నారు ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు దృష్టిలో పెట్టుకొని? ప్రైవేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్లో గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేట్ టీచర్స్కి సంబంధించినటువంటి ఓటర్స్ కూడా ఉన్నారు. ఈ యొక్క ఓటింగ్స్లలో గవర్నమెంట్ టీచర్స్ కి సరిసమానమైనటువంటి ఓటింగ్ వ్యవస్థ కూడా ప్రైవేట్ టీచర్స్ దగ్గర ఉంది. అయితే మేము ఒక అసోసియేషన్ గా మేము వివిధ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో కొన్ని పాఠశాలలు మేము వెళ్ళినప్పుడు, సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేయమంటారు, అసలు ఎవరు నిల్చున్నారు అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అయితే ఇక్కడ ఎవరెవరు నిలబడుతున్నారు అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఎందుకు వెయ్యాలి అనేటువంటి ప్రశ్న కూడా మాకు ఉత్పన్నమవుతున్నది. ఎందుకంటే గతంలో ఒక రాజకీయ పార్టీ వారు మమ్మల్ని సంప్రదించినప్పుడు అనేక వాగ్దానాలు అనేటువంటి చేశారు. సో ఆ వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా ప్రైవేట్ సెక్టర్ కానీ అసలు ఉపాధ్యాయుల గురించి ఒక బలమైనటువంటి అంశం పైన శాసన మండలిలో మాట్లాడినటువంటి సందర్భము ఏ రోజు కూడా లేదు. ముఖ్యంగా మా ప్రైవేట్ సెక్టర్ కు సంబంధించి చూస్తే ఒక టీచర్ ని రిక్రూట్మెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే,
వాళ్ళలో ఎలాంటి కారణము లేకుండా, సరైనటువంటి కారణము లేకుండా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. ఒక ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ తో పోల్చుకుంటే ప్రైవేట్ సెక్టార్లలో 3,000కు 5,000కు 6,000కు 10,000కు జీతాలకు పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. మళ్ళీ ఆ శాలరీస్ కూడా మంత్లీ ఇచ్చేటటువంటి వ్యవస్థ అనేటువంటిది చాలా తక్కువ పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 2 నెలలు 3 నెలలు ప్రతి సగటు కుటుంబంలో ఒక నెల జీతం ఆగితేనే చాలా ఇబ్బందులతో పరిస్థితులు ఉంటాయి. అలాంటిది 2 నెలలు 3 నెలలు 4 నెలల వరకు కూడా శాలరీస్ ఇవ్వకుండా ఉపాధ్యాయుల యొక్క మానసిక స్థితి పైన వాళ్ళు ఆధారపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది ఉపాధ్యాయులు అయితే కరోనా పరిస్థితులలో సరైనటువంటి శాలరీస్ అందక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలను మనం చూసినాం. వాళ్ళకు పిఎఫ్ ఉండదు, సరైనటువంటి శాలరీస్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు. తర్వాత ఎలక్షన్స్ లలో ఓటు వేయడానికి సరైనటువంటి అవకాశాలు కూడా కొంతమంది కల్పించారు. ఇలాంటి ఒక క్రిటికల్ పరిస్థితులలో టీచర్స్ యొక్క వ్యవస్థ ఉన్నది. ఒకవేళ వాళ్ళని ఉపాధ్యాయుల నుంచి వాళ్ళ వృత్తి నుంచి తీసేసినటువంటి సందర్భాలలో వారు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులలో వాళ్ళని నెట్టివేస్తున్నారు. ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లలో కొంతమందిని చూసినట్లయితే స్వలాభాల కోసం మాత్రమే, లేదా వాళ్ళ సొంత సంస్థలను కాపాడుకోవడం కోసం మాత్రమే వాళ్ళు ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఒక ఎలక్షన్స్ లలో నిలబడుతున్నారు. నేను ఈ మధ్య కాలంలో చూసినాను, ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ క్యాంపెయినింగ్ కు వస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ వస్తున్నారు తప్ప ఆ యొక్క సమావేశానికి టీచర్స్ కరెక్ట్ గా రావటం లేదు. సరైనటువంటి పర్సంటేజ్ లో టీచర్స్ అనేటువంటి రావట్లేదు. ఆ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఏం చేయాలి? నేను ఒక టీచర్స్ తరఫున నేను నిలబడుతున్నటువంటి వ్యక్తిని, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నేను శాసన మండలిలో ఏ రకమంగా నేను కొట్లాడి మీకు ఉన్నటువంటి హక్కులు నేను కాపాడగలుగుతున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఒక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి వారికి నేను ఏం చేయాలి, మీకు ఏం కావాలి అనేటువంటి ఒక విషయాలపైన అవగాహన కల్పిస్తూ వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కల్పించాల్సినటువంటి సందర్భంలో కేవలం రాజకీయమైనటువంటి స్వలాభం కోసం మాత్రమే ఎలక్షన్ ఉన్నది తప్ప ఉపాధ్యాయులను డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఏ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కూడా లేవు అనేటువంటిది ఇది పక్కా నిజం. ఇది ఎందుకంటే ఒక ఉపాధ్యాయ సగటుగా పనిచేసేటటువంటి ఒక ఉపాధ్యాయ సందర్శించండి. 10-20 సంవత్సరాల క్రితము ఒక పాఠశాలలో పనిచేసేటటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళేది సరదాగా. వాళ్ళ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. వాళ్ళ పరిస్థితులు ఎట్లుండేటటువంటి పరిస్థితులు అవన్నీ ఏమీ లేవు. ఓట్లు వేశారా, నేను గెలిచానా, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ వస్తే చూద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప నన్ను ఎన్నుకున్నందుకు నేను సరి ఉన్నటువంటి దిశగా నేను ఏం చేయగలిగానంటే ఒక్కసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలే ఉంటాయి తప్ప వాళ్ళు నెరవేర్చినవి చాలా శూన్యం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒకసారి మనం దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు ఇప్పుడు ప్రస్తుతం మిత్రులు చెప్పినట్టుగా, నందు చెప్పినట్టుగా ప్రైవేటు పాఠశాలకు సంబంధించింది ఎవరైతే అక్కడ అధ్యక్షులుగా ఉన్నారో వారు చెప్తున్నారు కేవలం 5 నుంచి 10,000 రూపాయలకు కూడా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని. ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన వేతనాలు కూడా వస్తున్నాయి, వీరికి మాత్రం ఒక్కొక్కసారిగా వేతనాలు కూడా రావట్లేదని. కానీ ఇంతకుముందు కానీ ఏపీటీఎఫ్, డిటిఎఫ్, యూటీఎఫ్ ఇలాంటి పిఆర్టీయు లాంటి ఒక సంస్థలు ఉండే వారు ఒక పద్ధతి ప్రకారం అక్కడికి వెళ్తుందన్నట్టు. కానీ ఈరోజు పార్టీలే, ఇప్పుడు మనం చాలా క్లియర్గా నందు గారు చెప్పారు, ఒక ఉపాధ్యాయునికి సంబంధించిన ఆ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ కనబడకుండా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులే, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే ఎక్కువగా కనబడుతున్నారని చెప్తున్నారు. ఈ సమస్యల పట్ల ఒక సరి అయిన మార్గంలో మా సమస్యలను ప్రభుత్వాలకు విన్నపం చేసి విజ్ఞప్తి చేసి సమస్యల పరిష్కారానికి ఒక మార్గం ఎన్నుకనేబడదు. ఈరోజు ఇలాంటి విపరీతమైన ఒక అనాలోచితమైన ఏమంటారు దాని యొక్క డిసిషన్స్తో ఎవరైతే దీనికి సరి అయిన వాళ్ళకి అవగాహన లేదో వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈ విషయంపై మీరు ఏమంటారండి దేవదానం గారు? ఎస్ సార్, గో హెడ్. హలో యా, ఓకే
రైట్ సార్. దేవానంద్ గారు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని రండి. అప్పటిదాకా మన ఇంకొక గెస్ట్ ఎవరైతే ఉన్నారో మాకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కన్నూరి లక్ష్మణ్ గారు మనతో జాయిన్ అయిపోయారు. లక్ష్మణ్ రావు గారు అదే సేమ్ ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ సంబంధించిన ఎవరైతే లీడర్ ఉన్నారో అతని నాయకులు వారు వచ్చారు. వారికి సంబంధించిన ఇదే సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ మిత్రులు ఏదైతే అన్నారో అధ్యక్షుల వారు దీనికి సంబంధించిన ప్రైవేటు కళాశాలలో పాఠశాలల్లో కేవలం 5 నుంచి 10,000 ఇచ్చిన అది కూడా సరైన పద్ధతిలో ఇస్తారని చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు తమ సమస్యలను సరి అయిన పద్ధతిలో పరిష్కరించడానికే మనం ఎన్నుకుంటున్నాం, కానీ వారు తమ సమస్యలు కాకుండా తన సొంత లాభాలకు చేస్తున్నా అని చెప్తున్నారు. దీని మీద ఏమంటారండి లక్ష్మణ్ రావు గారు? లక్ష్మణ్ రావు ఆన్సర్ దిస్ సార్. ఎగ్జాక్ట్లీ దేవదానం గారు go ahead sir. Go ahead sir. సార్ మొట్టమొదట నేను మన సార్ చెప్పినట్టుగా ఉపాధ్యాయుల వ్యాపారం ట్రాన్స్ఫర్స్ 5 లక్షలు అన్నారు సార్. అది ఇప్పుడు నవేడేస్ ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గింది సార్. అదొక విషయం. ఇకపోతే కౌన్సిలింగ్ అంటే దాంట్లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసే సందర్భం లోపల కౌన్సిలింగ్ అయిపోయి బ్యాన్ అయిపోతుంది సార్. అప్పుడు మాత్రమే గవర్నమెంట్ కు మనము ట్రాన్స్ఫర్ కావాల్సిన ఫైల్ పంపుకొని అక్కడి నుంచి తెచ్చుకుంటారు. అప్పుడు మాత్రం వాళ్ళు దే ఆర్ పేయింగ్ lakhs of rupees. ఎవరైతే ధనవంతులు ఉన్నారో టీచర్లలో వాళ్ళు తెచ్చుకొని దగ్గర ప్లేస్ లకు వస్తుంది సార్. అదొక విషయం. ఇక రెండోది గారు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తూ నేను ఒక విషయం చెప్తా సార్. జీవో నెంబర్ 1 అనేది మనకు విడుదల చేయబడ్డది. గవర్నమెంట్ మొదటి నుంచి ఉన్నది. దాని ప్రకారం ప్రైవేట్ ఉపాధ్యాయులకు టీటీసీ అనేది డిఎడ్ కానీ తర్వాత బిఎడ్ కానీ చేసిన వారికి అర్హతను బట్టి శాలరీ ఎంత ఇవ్వాలి, వాళ్ళకి సర్వీస్ బుక్స్ ఓపెన్ చేయాలి, దాని ఈపీఎఫ్ వాళ్ళకు ఓపెన్ చేయాలి అనే యొక్క అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి సార్. అయితే ప్రైవేట్ యాజమాన్యం ఎవరు కూడా ఇటువంటి అంశాలను వాళ్ళు పాటించడం లేదు. అదొకటి. దానికి గాను మీరు తమరు అన్నట్టుగా కొంత ఫెడరేషన్స్ భావాలు గల వాళ్ళు ఇంతకుముందు ఎఫ్టిఎఫ్ కానీ డిటిఎఫ్ కానీ ఇప్పుడు టీపీటీఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వాటన్నిటి మీద ఇక్కడ మా ప్రాంతంలో అయితే గోదావరి కన్ని ప్రాంతం లోపల అన్ని ప్రైవేట్ టీచర్ల యొక్క సమస్యలను పట్టించుకొని ఆ రోజున్న ఏపీటీఎఫ్ నాయకులు మరి భూమయ్య గారు పెంటయ్య గారు వీళ్ళందరూ కూడా మరి అప్పుడు చేసి రాజమల్లి గారు వీళ్ళందరూ చేసి మరి వాళ్ళు ఏం చేసిందంటే ఈ ప్రైవేట్ టీచర్స్ కు కనీస వేతనాలు ఇచ్చే యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి అట్లా జీవో నెంబరు మన నందు మిత్రుడికి చెప్పేది అంటే జీవో ఎంఎస్ నెంబర్ 1 ప్రకారంగా మీరు దాన్ని సాధించుకోవాల అంశం మీ దగ్గర ఉన్నది సార్. దాన్ని సాధించుకోవడానికి మీరు మనం ఎన్నుకునే యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని మరి సరి అయిన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరత ఉన్నది సార్. ఒక దేవదానం గారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లక్ష్మణ్ రావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ రావు గారు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి మీ సలహాలు మీ సూచనలు ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ఒక మీ నాయకులు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు మీ సమస్యల పట్ల మీరు దాన్ని ఎలా ఎలాబరేట్ చేస్తారండి ప్లీజ్? లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. వన్స్ అన్మ్యూట్ చేసేయండి ఒక్క నిమిషం. అన్మ్యూట్ బటన్ని కొంచెం నొక్కేస్తే చాలు సార్ ప్లీజ్. రైట్ సార్, ఆర్ యూ గెటింగ్ మీ? అన్మ్యూట్ చేశారా సార్ మీరు? ఓకే సార్. ఎనీవే లైట్స్ ఇప్పుడు కంక్లూజన్గా సుధాకర్ శర్మ గారు చీఫ్ అడ్వైజర్గా మనకు సమయం లేదు కాబట్టి మనం అందరితో మనం ఒకసారి వాళ్ళని అపాలజీస్ చెప్తూ ఇప్పుడు మీరు కంక్లూజన్గా ఈ ఎమ్మెల్సీ పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరగబోతున్నదో దీని మీద సరైన పద్ధతిలో 4 Sides టీవీ ఏదైతే ఈ రోజు తీసుకున్న ఈ ఏదైతే ఒక ఉద్యమం లాగా తీసుకుపోతున్న ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్యను ఎలా దీన్ని కంక్లూడ్ చేయబోతున్నారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు నిజంగా ఇక్కడ ఆహ్వానింపబడ్డటువంటి పెద్దలందరూ కూడా చక్కటి వారి యొక్క భావాన్ని వ్యక్తీకరించడం నిజంగా బాగుంది. నవ సమాజ నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి, సవ్య సమాజ నిర్మాణానికి అత్యంత కీలకమైంది విద్య. అటువంటి విద్యను ప్రసాదించేటువంటి ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంతో గొప్పది, మహోన్నతమైందిగా మనం భావిస్తున్నాం. ఎందువల్ల అంటే భావితరాన్ని మార్గదర్శకం చేసేటువంటి అద్భుతమైనటువంటి నేపథ్యం వారిలో ఉంది. మరి ఈనాడు మనం చూస్తున్నాం ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి,
ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఒక టీచర్ నేపథ్యంలో ఎన్నికైన తర్వాత తను ఎమ్మెల్సీ అనుకుంటున్నాడు, కానీ తను వాస్తవంగా టీచర్ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని మర్చిపోతున్నాడు. అది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే తన వృత్తి ప్రధానమైనటువంటిది, తనకు ఇటు వచ్చినటువంటి పదవి తాత్కాలికమైనటువంటిదిగా తాను భావిస్తూ ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేస్తూ తాను ఏ వృత్తిలో నుంచి వచ్చాడో ఆ వృత్తికి పూర్తిగా న్యాయం చేకూర్చవలసినటువంటి గురుతరమైన బాధ్యత, విశేషమైనటువంటి బాధ్యత వారి యందు ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి, వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఇన్ఫ్రా సరిలేదు, అలాగే వారికి రావాల్సినటువంటి ఎస్ఆర్ రూల్స్ కానివ్వండి, పెన్షన్ రూల్స్ కానివ్వండి, అలాగే సర్వీసెస్లో కూడా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రతి విషయంలో ఎన్నో అవకతవకలు, ఎన్నో ఇబ్బందులు. ఆ చిక్కుల్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని తమ హృదయంలోనే వాళ్ళు నిక్షిప్తం చేసుకొని వారి యొక్క బాధ్యత అయినటువంటి ఆ పాఠ్యాంశాలను బోధించడంపై వారు నిమగ్నులై నిజంగా వారు సేవలు అందించడం చాలా ఉత్తమమైంది. మనం ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే వీరి పరిస్థితి ఇలా ఉంటే మరి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేవారు కూడా వాళ్ళు ఉపాధ్యాయులే, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే అక్కడ దే ఆర్ ఫేసింగ్ కాన్స్టెంట్ ఇన్సెక్యూరిటీ. ది థ్రెట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఒకవైపు ఎదుర్కొంటూ, ఇంకోటి మన మిత్రులు చెప్పినట్టు అక్కడ వేతనాల పద్ధతి కూడా సరిగా లేదు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇవన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తాడో, ఎమ్మెల్సీ పదవి ఎప్పుడైతే వారికి ప్రజలు కట్టబెడతారో, ఇక్కడ ఆ నేపథ్యం ఏర్పడుతుందో, వెంటనే ఆ సమస్యలపై దృష్టి సారించి తమకున్న విలువైన సమయాన్ని ఈ సమస్యల యొక్క పరిష్కారానికి వినియోగించాలి. అలా చేసినట్టయితే టీచర్స్కు నిజంగా బోత్ వేస్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, ఉపశమనం లభిస్తుంది, కావాల్సిన రిలీఫ్ అనేది వస్తుంది, వాళ్లకు నిజంగా జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైతే వాళ్ళు బాగుపడతారో తద్వారా వాళ్ళ నుంచి వచ్చే సృజనాత్మకమైనటువంటి బోధనా పద్ధతులు కూడా వెలికి వచ్చి వాళ్ళు విద్యార్థుల్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంలో నిమగ్నులవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది చాలా ఇట్స్ ఏ నాట్ ఏ క్యాజువల్ థింగ్, ఇట్స్ సంథింగ్ వెరీ సీరియస్ అండ్ ప్రొఫౌండ్. కాబట్టి ఎవ్రీవన్ హ్యాస్ టు really take all these things into cognizance and try to act in a way that is really good for the entire community of the teachers who are the real builders of our nation. Thank you. Thank you very much Sudhakar Sharma garu. సమస్య చాలా పెద్దది, కానీ సమయం మాత్రం మనకు చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ చర్చను ఇంతటిదాకా ముగిస్తలేము. ఈ చర్చను మరొకసారి ఎలక్షన్స్ రాక మునుపు మరొకసారి ప్రజల వైపు తీసుకెళ్ళి ఒక ఉద్యమంలా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్న ఫోర్సైజ్ టీవీ ఈ సమస్యకు పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేస్తుందని మీకు అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు ఏదైతే ప్రస్తుతం మన ఈ చర్చలో పాల్గొన్నందుకు మన డానియల్ గారికి, లక్ష్మణ్ రావు గారికి, నందు గారికి, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారికి, జక్కుల దేవానంద్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఒక్కసారి లక్ష్మణ్ రావు గారికి మాత్రం ప్రత్యేకంగా మేము చాలా అపాలజైజ్ చేస్తున్నాము. ఎందుకంటే అన్మ్యూట్ చేయలేకపోయినందుకు, మీకు సంబంధించిన ఏదైతే సలహాలు సూచనలు మేము సేకరించకపోయినాము. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్ టాక్ టు యూ సార్, అండ్ జస్ట్ గివ్ మీ ఎ టైమ్ టు రిలాక్స్. Until then, watch Foresight TV.